రవితేజ, కాజల్, రిచా గంగోపాధ్యాయ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన సారోచ్చార చిత్రం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో ప్రత్యేక పాత్రలో కనిపించిన నారా రోహిత్ నటన సినిమాకు హైలైట్గా నిలుస్తోంది. తన పాత్రకు ఇంత ఆదరణ ఊహించలేదని రోహిత్ చెబుతున్నాడు. సారోచ్చార్ రవితేజ చేశారంటే అందరూ చాలామంది ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని ఫీల్ అయ్యారు. బట్ ఇది చాలా మంచి ప్రేమ కథ. పరశురామ్తో నేను సోలో చేశాను. సోలోలో ఏంటంటే ఒక రెండు మనస్తత్వాల గురించి మాట్లాడుతుంటారు, ఒక జాయింట్ ఫ్యామిలీ, ఆ ఎమోషన్స్ గురించి. సారోచ్చార్కి వచ్చేసరికి ఏంటంటే ఒక రెండు హార్ట్స్ మధ్యన ఒక ఇద్దరు ప్రేమికుల ప్రేమ గురించి మాట్లాడుతుంటారు. అండ్ ఇది ఒక మంచి పాయింట్. ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక మ్యారేజ్, లవ్ అనే ఒక రెండు మెయిన్ పార్ట్స్ ఆఫ్ లైఫ్, వాటి గురించి ఒక చక్కగా చెప్పిన ఒక మంచి ప్రేమ కథ ఇది. ఈ అమ్మాయిలు ఉన్నారు చూడండి, మనం అనుకున్నంత మంచిడు కాదు సార్. 2 pegs వోడ్కా, జిన్, రమ్, విస్కీ మిక్స్ వెల్. ఎన్ని మందలోటుందా? డైలీ 2 పెగ్లేసి పడుకుంటాను. ఇందుకేనా లక్షలు తగలేసి నేను అక్కడ చదివించేది? పెళ్లి కావాల్సిన దానివి ఇలాంటివి మానేస్తే బెటర్ కదా. చల్బే. సంజయ్ గారు, మీరు ఒకసారి స్టేషన్కి వస్తారా? మీతో పని ఉంది. దీన్నమ్మ జీవితం. నా క్యారెక్టర్కి వచ్చేసరికి ఇట్స్ వన్ ఆఫ్ మై బెస్ట్ క్యారెక్టర్స్. నేను సోలో చేసిన తర్వాత మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది ఈ సినిమాలో. అండ్ జయసుధ గారికి నాకున్న రిలేషన్ గురించి, ఈ ఒక అత్త ఒక మేనలుడు మధ్యన ఒక బాండింగ్ మెయిన్, అది నచ్చి జయసుధ గారితో చేసింది చాలా ఆనందం అనిపించింది. అండ్ ఈ క్యారెక్టర్ ఎమోషన్స్ అంటే క్లైమాక్స్లో తిని మాట్లాడేది కానీ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ వెల్ రిటర్న్. అండ్ ఆ డిఫరెన్స్ చూపించడం చాలా బాగా చూపించాడు పరశురామ్. అండ్ ఇంక మెయిన్గా ఈ సినిమాకి మెయిన్ అసెట్ మాటలు, తన స్ట్రెంత్ అదే పరశురామ్ది. సోలోలో చాలా బాగా రాశాడు అండ్ ఈ సినిమాలో చాలా మంచి మంచి మాటలు ఉంటాయి. వాట్స్ యువర్ నేమ్? కార్తిక్. మై నేమ్ ఇస్ ప్లాటినం ప్రణీత్. ప్లాటినం ఏంటి, ఇంటి పేరా? కాదు, ఇండస్ట్రీలో అది నా పెన్ నేమ్. నేమ్ ప్లీజ్. పారుపల్లి రాజ వెంకట విజయ సత్యదుర్గ నూకాంబిక విశాలాక్షి అల్లివని సంధ్యాకుమారి. మీరలా నవ్వకండి, ఇది మా నాన్నమ్మ పేరు, చాలా హర్ట్ అవుతాను. పెట్ల కార్తిక్ నారాయణ గారు. అండ్ మెయిన్గా విజయ్ కే చక్రవర్తి, తన సినిమాటోగ్రఫీ, నేను తనకు చాలా పెద్ద ఫ్యాన్ బొమ్మరల్ నుంచి. అండ్ ఈ సినిమాలో తనతో వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది. అండ్ ఫోటోగ్రఫీ హెస్ బీన్ ఎక్సలెంట్ ఇన్ దిస్ ఫిల్మ్. మిగతా దేవిశ్రీ ప్రసాద్, హీ హెస్ గివెన్ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ పిక్చరైజేషన్ కానీ అండ్ సాంగ్ సూటెడ్ ద ఫిల్మ్ వెరీ వెల్. ఈ సినిమాలో నేను చేస్తున్నానంటే అందరూ ఏదో ఆబ్లిగేషన్ కింద చేస్తున్నాను పరశురామ్కి, దత్ గారికి అనుకున్నారు. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. ఎందుకంటే పరశురామ్ ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుందని నమ్మితే తప్ప నాకు చెప్పడు బేసిక్గా. సో తను వచ్చి నాకు చెప్పినప్పుడు ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని నాకు చెప్పి, నేనేమన్నానంటే నాకు క్యారెక్టర్ నచ్చింది, నేను చేస్తానని చెప్పాను. సో తను ఒకటే మాట అన్నాడు, నువ్వు చేస్తే ఈ క్యారెక్టర్ చాలా ప్లస్ అవుతుంది రోహిత్ అంటే, నేను తప్పకుండా చేస్తాను పర్సనల్, నీకోసం అయితే చేస్తాను అని చెప్పి ఇవాళ నేను సినిమా చూసినప్పుడు అండ్ ఐ కుడ్ ఫీల్ దట్ తను ఏదైతే చెప్పాడో ఆ క్యారెక్టర్ ఐ కుడ్ సీ ఇట్ ఆన్ స్క్రీన్. అండ్ రిలేషన్ జయసుధ గారికి నాకు దట్ ఈస్ లైక్ చాలా బాగా చూపించాడు అది యాక్చువల్గా. అండ్ అది ఒక మంచి మెయిన్ హార్ట్ టచింగ్ సీన్స్లా ఉంటాయి నావన్నీ. అండ్ అది చాలా బాగా వచ్చింది. అది జనరల్గా మనం అందరూ ప్రతి ఒక్కరి లైఫ్లో పెళ్ళి అనేది కంపల్సరీ కాబట్టి ఎవ్రీ వన్ ఫేసెస్ దట్ ప్రాబ్లమ్ ఇన్ లైఫ్, బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్. ఆ పాయింట్ని చాలా చక్కగా చూపించాడు పరశురామ్. బిఫోర్ మ్యారేజ్కి ఆఫ్టర్ మ్యారేజ్కి ఒక బాండింగ్ ఎలా ఉండాలి, ప్రేమ అనేది ఇస్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ బట్ అండర్స్టాండింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అనే ఒక ఎలిమెంట్ని తీసుకొని దాన్ని చాలా బాగా చూపించాడు త్రూ ద క్యారెక్టర్స్ వీ పోర్ట్రేట్. అండ్ దిస్ ఇస్ నాట్ మోర్ ఆఫ్ నాదేదో స్పెషల్ అపియరెన్స్, క్యామియో అలాంటిది కాదు. ఇట్స్ ఆల్మోస్ట్ అ క్యారెక్టర్ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్.
సో ఆ క్యారెక్టర్ నేను చేయడానికి ఇష్టపడి చేశాను ఇక్కడ. మిరపకాయ లాంటి పిల్లడంట మెరుపు తీగ లాంటి అమ్మడంట